తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే యోగ జాతకులు అయినప్పటికీ కొంత మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. కొంత స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ భగవంతుని అనుగ్రహంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి ముందడుగు వేయాలి. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో రవిగురుల సంచార ఫలితంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండండి. దాంపత్య జీవితంలో స్త్రీతో సఖ్యతగా ఉండడం వల్ల జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. వ్యయ స్థానంలో చంద్రుడు మరియు కేతువు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా కొంత శారీరక శ్రమ, పనులు ఒత్తిడి అధికమయ్యి కొంత మిశ్రమ ఫలితాలు గోచరించడానికి ప్రధానమైన కారణమవుతుంది. వాక్స్థానంలో చంద్రగ్రహ సంచారం వారం చివరిలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ఆలోచించి చేసే ప్రతి నిర్ణయంలో కూడా శుభం చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమంలో రవి మరియు శుక్రగ్రహ సంచారానికి సంబంధించి ప్రత్యేకంగా లక్ష్మీదేవిని మరియు సూర్య భగవంతుని ఆరాధించడం తప్పనిసరి.